శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తరువాతి నామం 79వ నామం. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురుడు అనేక శస్త్రాలను దేవిపై ప్రయోగించాడు. ఆ శస్త్రాలను నాశనం చేసే ప్రత్యస్త్రాలను దేవి కురిపించింది. శస్త్రం అంటే ఆయుధం, అస్త్రం అంటే మంత్రించిన బాణం. శస్త్రాలను ప్రతిగా దేవి అస్త్రవర్షం కురిపించింది. మనలోని అజ్ఞానాస్త్రాలు శ్రీమాత నుంచి ప్రసరించే జ్ఞానస్వరూపమైన ప్రత్యస్త్రాల చేత నశిస్తాయి. పరమేశ్వరి సేవారూపమైన దివ్యౌషధం మన భవరోగాలను నశిస్తుందని ఈ నామం యొక్క భావం. తరువాతి నామం కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. భండాసురుడు తన మాయ చేత రావణ, కంసాది రాక్షసులను సృష్టించి యుద్ధానికి పంపించాడు. ఆ రాక్షసులను సంహరించడానికి రామ, కృష్ణాది రూపాలలో దశావతారాలు చేతి వేళ్ల గోళ్ల నుండి శ్రీమాత సృష్టించింది. దేవి 10 వేళ్ల నుండి విష్ణువు 10 అవతారాలు సంభవించాయి. బండు సోమకాసురుని పంపగా శ్రీదేవి మత్స్య రూపాన్ని సృష్టించింది. బలి రాక్షస దమనానికి వామనావతారాన్ని రూపొందించింది. ఇలా దశావతారాలను అవలీలగా సృష్టించి లలితాదేవి రాక్షస సంహార కార్యాన్ని నిర్వహించింది. ఈ అవతారమూర్తులు దేవికి అంజలి ఘటించి నిలిచి దేవి ఆదేశానుసారం రాక్షస సంహారం సాగించారని బ్రహ్మాండ పురాణం నిరూపిస్తోంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయాతీతములనే 5 పురుష కృత్యాలు, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే 5 ఈశ్వర కృత్యాలు. ఇవే దశాకృతులు. జీవునకు 5, ఈశ్వరునకు 5, జీవేశ్వరులకు కలిపి 10 దశలున్నాయి. అవే నారాయణ దశలంటే జీవేశ్వరుల యొక్క అవస్థలు. ఈ 10 శ్రీమాత చేతి గోళ్ల వేళ్ల నుంచి అవతరించాయి. జీవేశ్వరులు లలితాదేవికి అధీనులు అని ఈ నామం యొక్క సారాంశం. తరువాతి నామం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. 6 అక్షరాలతో పాశుపతాస్త్ర మంత్రం ఉంటుంది. అంతకంటే మహిమ గలది మహాపాశుపతం. పాశుపతానికి అధిష్టాన దైవం ఈశ్వరుడు. మహాపాశుపతానికి సదాశివుడు అధిపతి. జీవులు పశువులు, వారికి అధిపతి పశుపతి. మహత్తు అయిన పశుపతికి సంబంధించిన అస్త్రం మహాపాశుపతాస్త్రం. మానవులంతా పశువులు. మానవులను నడిపించే పశుకాపరి సదాశివుడు పశుపతి. అలాంటి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి దేవి రాక్షస సేనలను దగ్ధం చేసింది. దేవి ప్రయోగించిన మహాపాశుపతాస్త్రాగ్నికి భండాసురుని సకల సేనలు భస్మమయ్యాయి. ఇక మిగిలింది భండాసురుడొక్కడే. జీవునిలో దాగిన ఆసుర సంపత్తి ముందుగా నాశనమైతే ఆ తరువాత అతని జీవభావం నశిస్తుంది. తరువాతి నామం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకాహ. యుద్ధరంగంలో దేవి వీరవిహారం సాగిస్తోంది. భండాసురుని సమస్త సైన్యాలను నాశనం చేసి దేవి చిట్ట చివరకు భండాసురునిపై కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించింది. సహస్ర సూర్య సమప్రభలతో తేజోరిల్లుతూ కామేశ్వరాస్త్రం భండాసురునితో పాటు అతని శూన్యక పట్టణాన్ని కూడా భస్మీపటలం చేసింది. లలితాదేవి సాగించిన భండాసుర సంహారం వల్ల అతని శూన్యక పట్టణ నామకం సార్థకమైంది. పట్టణం శూన్యమైపోయింది. కామేశ్వరాస్త్రం అంటే చిదగ్ని. మనసులోని చిదగ్ని ప్రకాశం చేత ద్వైత భావరూపమైన జీవస్వభావం నశిస్తుంది. అప్పుడు చిన్మాత్ర స్వరూపమైన ఆత్మశక్తి ప్రకాశిస్తుంది. కామక్రోధాదులైన 6 శత్రువులు జీవులను బాధిస్తూ ఉంటారు. వాటి ప్రభావం చేత జీవుడు నాశనమవుతూ ఉంటాడు. కర్మవాసన, జన్మవాసన, భోగవాసన అనే వాసనాత్రయం చేత జీవుడు కర్తవ్యాన్ని మరిచి పశుప్రాయుడవుతాడు. అలాంటి స్థితి సంపూర్ణంగా నశిస్తే కానీ అంతర్గతంగా ఉన్న శక్తి ప్రకాశించదు. ఈ వాసనారూపమైన అసుర సంపత్తి
కామేశ్వరుడనే శక్తి విజృంభణం చేతనే వినాశం పొందుతుంది. భండాసురుని మంత్రులు, సేనాధిపతులు, పుత్రులు అనే ద్వైత వృత్తులు శ్యామల, వారాహి, కుమారి అనే అద్వైత వృత్తులచే హతమైనాయి. బండుడనే కరడుగట్టిన అజ్ఞానం కామేశ్వరాస్త్రం అనే అగ్నిచేత నాశనమైంది. శ్రీమాత ఆవిర్భవించిన దేవకార్యం సమాప్తమైంది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అనే నామం యొక్క అర్థం ఇక్కడితో పూర్తయింది. అమ్మ చిదగ్నికుండ నుంచి ఆవిర్భవించి దేవకార్యాన్ని చక్కబెట్టింది. కాబట్టి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. దేవకార్యం అంటే దేవతలను రాక్షసులు బాధిస్తూ ఉంటే వారు నిరుత్సాహంతో నిశక్తితో బాధపడుతూ అమ్మని ఆశ్రయించారు. అప్పుడు అమ్మ చిత్తనే అగ్నిగుండం నుంచి ఆవిర్భవించి ఆ ఆసురీ దేవతలని నిస్సత్తువుగా చేసిన ఆసురీ భావాలని, ఆసురీ రాక్షసుల్ని సంహరించి దేవి తాను ఉద్భవించినటువంటి కార్యక్రమాన్ని చక్కబెట్టింది. కాబట్టి